అందరికీ నా నమస్కారాలండి. 2 రోజుల క్రితం ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి కొంచెం బాధ అనిపించి ఈ వీడియో తీస్తున్నాను. ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే 9వ తరగతో 10వ తరగతో చదువుతున్నటువంటి అబ్బాయి టీచర్ని ఛాతీ మీద గుద్దడం. అది నాకు చాలా బాధ అనిపించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ సమాజానికి ఇదొక వార్నింగ్ బెల్ లాంటిది అని నాకు అనిపిస్తుంది. మనకు తెలుసు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్నప్పటి నుంచి ఆలు నేర్పించారు, 1 2 3 నేర్పించారు. ఏదో ఒకటి ఆ గురువు చేతిలో ఏదో ఒక్కటి, ఒక బిట్టన్న ఒక అక్షరమన్నా నేర్చుకొని ఉంటావు ఆయన దగ్గర. అటువంటి టీచర్లనే కొట్టడానికి, దాడి చేయడానికి తయారవుతున్నారంటే సమాజం ఎలా తయారవుతుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కూడా కావచ్చు. కానీ ఇప్పుడు ప్రధాన కారణం నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులే అని నేను అంటాను. ఎందుకంటే తల్లి చూపించేటువంటి ప్రేమ, తండ్రి చూపించేటువంటి బాధ్యత వాడి మీద సరిగ్గా లేకపోతే వాడు అలాగే తయారవుతాడు. ఇది తప్పురా అని గురువు చెప్పినా కూడా తప్పుగా అనిపిస్తోంది. ఇప్పుడు మా టీచర్ని, మా పిల్లాన్ని ఎందుకు కొట్టారు అని చెప్పి స్కూళ్ళ మీదకి దాడులకే వస్తున్నారు ఇప్పట్లో. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసు కొద్దిగా చివుకుమంటుంది. ఏ టీచర్కి పిల్లాడి మీద శత్రుత్వం ఉండదు. వాడు ఏదో బాగుపడతాడని చెప్పి ఒక దెబ్బ వేసిండొచ్చు తప్ప అదే పనిగా కొట్టేటువంటి టీచర్లు ఎవరూ లేరు. చూసిండొచ్చు కొన్ని విచిత్రమైన సంఘటనలు, ఏదో వాతలు పడేటట్టు కొట్టిన వాళ్ళు తెలిసి తెలియక చేసిండొచ్చు మేబీ. కానీ సమాజంలో గురువు చేతిలో బెత్తం లేకపోతే సమాజం అనేది బాగుపడేది అనేది నా అభిప్రాయం. ఒక లాయర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక గురువు చేతి నుండే వెళ్తాడు. అటువంటి బాధ్యత ఉన్నటువంటి టీచర్కి తెలియదా ఎటువంటి వాడిని ఎలా ట్రీట్ చేయాలనేది? కాబట్టి ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది ఎవరంటే టీచర్లే. తన చేతిలో ఉన్నటువంటి శుద్ధ ముక్కతో మన భారతదేశ భవితవ్యాన్ని రాస్తున్నాడు. అటువంటి చేతిని నరికేస్తున్నారు ఇప్పట్లో. ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఇలా ఉంది. వీళ్ళని మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, గురువుల మీద కూడా ఉంది. కానీ ఇలా సైకోల్లా దాడి చేయడం అనేది నాకైతే నచ్చలేదు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తూ జై హింద్.